హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మీడియాలో వస్తున్నటువంటి కథనాల మీద పరువు నష్టం కేసులు ఎదుర్కోవటం అనేటువంటిది మీడియా సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. కానీ మీడియా ఆధారాలు లేకుండా తొందరపాటు వల్ల ప్రచురించేటువంటి కథనాలు, ప్రసారం చేసేటువంటి కథనాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు కొంత చట్టబద్ధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆధారాలు లేనటువంటి వార్తలు వేయటం, ఖచ్చితమైనటువంటి సమాచారం లేకుండా, అందుకు తగినటువంటి ఆధారాలు లేకుండా ప్రసారం చేయటం కానీ వార్తలు ప్రచురించడం కానీ కరెక్ట్ కాదు. మీడియా మన చేతుల్లో ఉంది కదా అని ఇప్పుడు పెద్దిరెడ్డి ఫైల్స్ పేరుతో బిగ్ టీవీలో నేకెడ్ ట్రూత్ అను ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంతకుముందు మొత్తము మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబడినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిగ్ టీవీలో చాలా కథనాలు వచ్చాయి. అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము, ఆ ఫైళ్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క భూముల కుంభకోణం బయటపడుతుందనేటువంటి కారణంతో ఆ ఫైల్స్ తగలబెట్టడం వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు అనేటువంటిది బిగ్ టీవీలో కథనాల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు బిగ్ టీవీకి లీగల్ నోటీసులు ఇచ్చారు. పరువు నష్టం కేసు వేస్తాను మీరు గిన సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడినటువంటి వ్యవహారంలో తనకు కానీ తన కుటుంబీకులకు కానీ ఏ విధమైన సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని బహిరంగంగా తాము తెలియజేసినప్పటికీ కూడా పదే పదే ఆ ఛానల్లో మా మీద అసత్యమైనటువంటి కథనాలను ప్రసారం చేస్తున్నారు, కాబట్టి మేము పరువు నష్టం దావా వేస్తున్నాం అనేటువంటి దాని మీద వాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఆధారాలు లేకుండా ఏమి కూడా ప్రసారాలు చెయ్యము, ఇవి నగ్న సత్యాలు అంటూ కూడా వాళ్ళు పార్ట్లుగా వాళ్ళు కూడా కథనాలను వేస్తున్నారు. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కథనాలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ దర్యాప్తుకు సంబంధించినటువంటి తీరు విషయంలో మా ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబడిన తర్వాత నేరుగా డీజీపీ ద్వారకా తిరుమలలో అక్కడికి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. మొత్తం అక్కడ జరిగినటువంటి ఘటనలు ఇవన్నీ కూడా పరిశీలించారు. ఏం జరిగింది ఏంటని. అంటే డీజీపీ అక్కడికి వెళ్ళారు అని అంటే అంత సీరియస్గా ఉంది అనేటువంటి అంశం ప్రభుత్వం వైపు నుంచి అర్థమవుతుంది కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో అప్పుడు అసెంబ్లీ జరిగేటువంటి సందర్భంలో ఈ ఫైల్స్ తగలబడ్డటువంటి అంశం ఏంటి తేలుస్తుంది అనే అంశాలను ఎవరున్నారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా సీరియస్గా కామెంట్ చేశారు. అందుకనే డీజీపీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతమంది అక్కడ పోలీసులను సస్పెండ్ చేశారు, తర్వాత రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారు. కానీ ఆ ఫైల్స్ తగలబడటం వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కానీ ఉన్నట్టుగా ఇప్పటివరకైతే ఎక్కడా కేసు నమోదు అయ్యి ఉండలేదు. ఫైల్స్ తగలబడ్డ కేసు నమోదైంది, వాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా పెద్దిరెడ్డి పేరు కానీ వాళ్ళ కుటుంబీకుల పేర్లు కానీ ఈ కేసులో లేవు. ఆ తర్వాత ఈ కేసు సీరియస్నెస్ రీత్యా ఏపీ సిఐడి ఈ కేసును టేకప్ ఓవర్ చేసింది. ఏపీ పోలీసు డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ సిఐడి అడిషనల్ డీజీపీ చీఫ్ ఆయన రవిశంకర్ అయ్యన్నారు కూడా మదనపల్లి వెళ్ళారు. ఈ కేసును నేరుగా ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో అంటే సిఐడి కేసు దర్యాప్తు మొత్తము ఈ కేసు వెనక ఎవరున్నారు ఏంటి అన్నీ తోడుతున్నారు. కానీ ఇప్పటి వరకైతే మాత్రం పెద్దిరెడ్డి మీద లేదా పెద్దిరెడ్డి కుమారుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి మీద కానీ వాళ్ళ కుటుంబీకుల మీద కానీ కేసులు నమోదయ్యి ఉండలేదు. ఆయన మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు ఎవరైనా సరే. అయితే ఈ విషయంలో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు లీకులు ఇస్తున్నారు. పోలీసుల వైపు నుంచి లీకులు రావచ్చు. ఏమని ఈ మొత్తము కొన్ని భూముల కుంభకోణం జరిగింది, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబీకులు ఇవన్నిటి మీద అని లీకులు మాత్రం వస్తున్నాయి. కానీ ఎక్కడా వాళ్ళ మీద అధికారికంగా కేసు నమోదై ఉండలేదు. మరి ఆధారాలు ఏమైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు పెడతారుగా, ఇప్పటి వరకు పెట్టలేదు. కానీ మీడియా
ప్రభుత్వంలో వాళ్ళు లీకులు లేకపోతే పోలీస్ శాఖ ఇచ్చేటువంటి లీకుల ఆధారంగా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబీకులు మొత్తం దీంట్లో ఉన్నారు, వాళ్ళ భూముల ఆక్రమణలు ఉన్నాయని మొత్తం కథనాలు వేస్తే మరి ఇప్పుడు ఆధారాలు చూపాల్సినటువంటి వాళ్ళు ఎవరు? రేపొద్దున ఈ విధమైనటువంటి పరువు నష్టం కేసులో బిగ్ టీవీ వాళ్ళ ఆధారాలు చూపించాలి. పోలీస్ శాఖ దగ్గర లేదా దర్యాప్తు అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయనుకో వాళ్ళే కేసులు పెట్టేవాళ్ళు. ఇంకా ఇప్పటికే వాళ్ళ దగ్గర ఆ విధంగా వాళ్ళ పాత్ర, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకుల పాత్ర ఉన్నట్టుగా ఎక్కడా ఇంకా ఆధారాలు రాలేదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇది ఒక అంశం. సరే, వీళ్ళ దగ్గర ఒకవేళ బిగ్ టీవీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అవి ఏంటి అనే దాని మీద కోర్టులో రేపొద్దున ఈ పరువు నష్టం కేసులో వాళ్ళు చూపించవచ్చు. ఏం జరుగుతుందనేది చూద్దాం. అసలు పరువు నష్టానికి సంబంధించినటువంటి కేసులు ఇదేమీ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వేయటం అనేటువంటిది ఏం కాదు. ఇలాగా ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ చిన్నబాబు చిరుతిండ్లు అంటూ సాక్షిలో కథనాలు వేశారు. కొన్ని లక్షలు ఏం తిన్నాడు అనేటువంటి విధంగా ఆయన సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద విశాఖపట్నంలో కేసు వేశాడు నారా లోకేష్. ఆయన పంచాయతీరాజు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు 2019 లోపులో ఉండేటువంటి ఆ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేశారు. నేను కాఫీ కూడా గవర్నమెంటు దీంతో తాగలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు, నా సొంత ఆటితోనే తాగాను. అదేవిధంగా నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కూడా ఉండలేదు విశాఖపట్నం వచ్చినప్పుడు, అప్పుడు మంత్రిగా. కానీ అసత్యమైన కథనాలు వేశారని ఇప్పుడు ఆ కేసులో విచారణకి వెళ్తున్నారు నారా లోకేష్ రెగ్యులర్గా. దాని మీద చాలా సందర్భాల్లో మీడియాలో కూడా మాట్లాడాడు. ఇప్పుడు కోట్ల రూపాయల పరువు నష్టం దామని ఎదుర్కొంటుంది సాక్షి. రేపొద్దున ఏం తేలుతుంది ఏంది చూడాలి. ఇలాగా అనేకమైనటువంటి కేసులు, ఈ విధమైనటువంటి కేసులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఇంకొక కేసు, ఇది పరువు నష్టం కేసు కింద ఎవరు వేయలేదు, కానీ నేను ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను. కాదంబరి జత్వాని ఆవిడకి సంబంధించినటువంటి కేసు ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. దీంట్లో కూడా పరువు నష్టం దావాలు రేపొద్దున రావచ్చేమో తెలియదు. ఒకటి ఏంటి అంటే, కాదంబరి జత్వాని అనేటువంటి ఒక ముంబాయి నటిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక తప్పుడు కేసు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ఆదేశాల మేరకు ఎలా చేశాడేమో అతను మాత్రం కేసు పెట్టినటువంటి ఫిర్యాదుదారుడు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు పెట్టారు. ఆవిడని ముంబై నుంచి తీసుకొచ్చారు, అక్రమంగా నిర్బంధించారనేటువంటిది ఒక ఆరోపణ. అక్కడ అక్రమ కేసు పెట్టారనేటువంటి మరొక ఆరోపణ. పోలీసులు అక్రమ కేసు ఆధారంగా ఆవిడని అక్రమ నిర్బంధించి ఆవిడ మీద వేధింపులకు గురి చేశారు అనేటువంటిది ఆరోపణ. ఇంతవరకు ఆవిడ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో ఆవిడ ఫిర్యాదు చేశారు. కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఆ కేసు పెట్టేటప్పుడు అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎవరైతే కేసులు పెట్టి ఆవిడ వేధింపులకు గురి చేశారో, అక్రమ కేసులు పెట్టారో వాళ్ళని పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఇంకా కుక్కల విద్యాసాగర్ని ఇంకా అరెస్ట్ చేయాలి, ఇప్పుడే కేసు నమోదైంది. కానీ ఇది నెల రోజుల నుంచి ఈ కేసులో, కాదంబరి జత్వాని కేసులో అదుగో డీజీపీ, అప్పుడు డీజీపీ కసినద్రి రాజేంద్రనాథ్ రెడ్డి కాదంబరి జత్వాని మీద ఆ వేధింపులు గురి చేయటం, అక్రమ కేసులు పెట్టడం వెనక అదుగో ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇదిగో సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఇవన్నీ కూడా లీకులు వచ్చాయి వాళ్ళ మీద. వాళ్ళు ఏవి కూడా ఇప్పుడు అప్పుడు డీజీపీ కసినద్రి రాజేంద్రనాథ్ రెడ్డి, అప్పుడు కమిషనర్గా ఉన్న కాంతిరాణ్ టాటా, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్లు, ఇలాగా వీళ్ళందరి పాత్ర ఉందన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవంగా ఇప్పుడు నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ మీద కేసు నమోదైందా? ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు మొత్తం కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసింది ఎవరి మీద? కుక్కల విద్యాసాగర్ మీద కేసు నమోదు చేశారు. ఎవరైతే అప్పుడు పోలీసులు అక్రమ కేసు పెట్టారో వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తే చేయొచ్చాం తర్వాత. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అప్పుడు ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం మీద ఏమైనా కేసులు పెడతారా? ఆ విధంగా ఏమైనా ఆదేశాలు, ఏమన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఉంటాయా? వాళ్ళు ఓవరాల్గా చెప్తే చెప్పుండొచ్చు. అలా అంటే అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇవన్నీ కూడా కథనాలు వస్తున్నాయి. సలహాదారుడు వీళ్ళు చెప్తేనే ఈ విధంగా చేశారని. అంటే ఒక ఆరోపణలు వేరు, ఆధారాలు ఉండటం వేరు. అయితే ఈ విధమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అని
మీడియా చూపించితే ఒక అర్థం ఉంటుంది, కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణల మీద అసలు వాళ్ళే నిందితులు, అసలు వాళ్ళే ఇదంతా చేశారు, వాళ్ళందరినీ రేపొద్దున సస్పెండ్ చేయబోతారు, వాళ్ళు ఇంతవరకు వాళ్ళ మీద కేసులే లేవు, సస్పెండ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ లేకుండా అంటే తలా తోక లేనటువంటి ఆరోపణల మీద, ఆధారాలు లేనటువంటి ఆరోపణల మీద మీడియా అత్యుత్సాహంగా ప్రదర్శించి కథనాలను ప్రసారం చేస్తే ఈ విధమైనటువంటి పరువు నష్టం కేసులను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి అనేటువంటిది మాత్రం. ఇవన్నీ ఏదో జర్నలిస్టులు వాళ్ళకి తెలియక చేశారనేది కాదు, మీడియాకు సంబంధించినటువంటి యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్టులు కూడా దీంట్లో దాగి ఉంటున్నాయి. వాళ్ళ ఆదేశాల మేరకే కథనాల మీద కథనాలు, ఆధారాలు లేనటువంటి కథనాలు ఇచ్చారు అనే డిఫరెంట్ కేసుల్లో ఇవి ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకుండా కొంత స్వీయ నియంత్రణ అనేది అవసరం. లేదు అని అంటే ఈ విధమైనటువంటి పరువు నష్టం కేసులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది.